నమస్తే బిగ్ బాస్, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ప్లీజ్ దయచేసి నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది నా ఊరు, ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ సుమారుగా ఒక 30 ఇండ్లు మాత్రమే ఉంటాయి. ఇక నా విషయానికి వస్తే ఇది వచ్చేసి మా ఇల్లు. సో 5 years నుంచి ఇల్లు అయితే ఓపెన్ చేయట్లేదు. నా జీవితం ఎలాంటిదంటే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ లాంటిది కాదు, ఒక పోరాటం లాంటిది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. ఒక వయసు వచ్చిన తర్వాత చెల్లిని కోల్పోయాను. నాకు ఎంతో ఇష్టమైన నా స్నేహితుడిని కూడా కోల్పోయాను. అసలు నేను బిగ్ బాస్కి వెళ్ళేది ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికో లేకపోతే ఏదో చేయడానికి కాదు. నాలాంటి వాళ్ళు కూడా అలాంటి స్టేజ్ దాకా వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాలని నేనైతే అనుకుంటున్నా. జీవితంలో అన్ని కోల్పోయిన నాకు ఈ బిగ్ బాస్ అయితే ఒక హోప్ క్రియేట్ చేసింది. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులకి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ దొరకడం అనేది చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు ప్రతి షోలో చూస్తున్న ప్రతి దాంట్లో సెలబ్రిటీస్ తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు. సాధారణమైన వ్యక్తికి ఒక ఛాన్స్ రావాలంటే అదొక పెద్ద టాస్క్. కానీ నాగార్జున సార్, మీకు చాలా చాలా థ్యాంక్స్. ఒక బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ చేసి ఇలా సాధారణమైన వ్యక్తుల్ని ఎంచుకోవాలని అనుకున్నారు చూడండి, అక్కడే మీరు మాలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అనే హోప్ అయితే నాకు అనిపించింది. ఒక మనిషి ఒక కష్టం వస్తేనే ఈ రోజుల్లో ఏడుస్తూ సూసైడ్లు చేసుకునే స్టేజ్ దాకా పోతున్నారు. బట్ నేను ఈ కష్టాలన్నీ నా బలంగా మార్చుకొని నేను ఒక స్టేజ్ ఎక్కాలనే ఆలోచన వచ్చి నా డాన్స్ పర్ఫార్మెన్స్ నా బలంగా మార్చుకొని ది స్టేజ్, కన్నడ స్టేజ్, ఒక హిందీ స్టేజ్, ఇలాంటి ప్రతి స్టేజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చా. ప్రతి స్టేజ్ లో కూడా ఎప్పుడు సెలెక్ట్ అవ్వలేదని రాలేదు. కొన్ని కాల్స్ వచ్చాయి, నువ్వు సెలెక్టెడ్ అని చెప్పారు, బట్ రిజెక్ట్ అయిపోయాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, కష్టపడి పైకి వచ్చే వాడికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ కంటెంట్ ఉంటే ఎక్కడైనా సరే గెలవడానికి సిద్ధంగా ఉంటాడు. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, నా ఫ్రెండ్ చనిపోయి ఒక 5 years అవుతుంది. వాడి కన్న కళ నేను నెరవేర్చాలని నేను చాలా ప్రయత్నాలు చేశా. అదే స్టేజ్ మీద కంటెస్టెంట్ గా నిలబడాలని చూసా, బట్ కొన్ని కారణాల వల్ల అది నెరవేర్చలేకపోయా. ఆ తల్లికి నేను మాట ఇచ్చా, అమ్మా నీ కొడుకు లేకపోయినా నేనున్నా, నీకంటూ నేను ఏదో ఒకటి చేస్తా అని అనుకున్నా. బట్ అది కలగానే మిగిలిపోయింది. ఈ బిగ్ బాస్ కి రావడం ద్వారా నేను ఆ తల్లిని జీవితాంతం బాగా చూసుకుంటానని అనుకుంటున్నాను. నేనైతే ఒక కొడుకు లేని బాధ ఆ తల్లికి ఎలా ఉంటుందో, నాకు తల్లి లేని బాధ కూడా అలాగే ఉంది. సో ఆ తల్లికి ఒక మంచి ఇల్లు కట్టించి ఆ తల్లిని నా తల్లిలాగా నేను చూసుకోవాలని అనుకుంటున్నా. ఇదైతే స్వార్థం కాదు, నిజాయితీగా చెప్తున్నా. సో బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యి ఆ తల్లికి నీ కొడుకు ఉన్నాడు అనే ధైర్యం ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నా. సో బిగ్ బాస్ లో మనోడు చూస్తే ఇలా ఉన్నాడు, ఏం కంటెంట్ ఇస్తాడని అనుకుంటున్నారు కదా, చాలా టాలెంట్ అయితే దాగుంది. ఒక డాన్సర్, ఒక యాక్టర్, ఒక సింగర్, ఒక రైటర్, ఇలాంటి టాలెంట్ అంతా మన లోపల ఉంది. సో ఇలాంటివన్నీ చూపించాలనుకుంటే అలాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికితే ఎందుకు చూపించాం? 100% చూపిస్తాం. నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను, ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. బిగ్ బాస్ ఇల్లులో కూడా అదే స్పిరిట్తో ఆడతాను. నన్ను సెలెక్ట్ చేస్తే నా పర్ఫార్మెన్స్తో మాట్లాడతాను, నా గెలుపుతో సమాధానం ఇస్తా. సీ యూ బిగ్ బాస్.